ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ నెలలోనే నగారా మోగనుంది. ఈ మేరకు లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు సిఈసి ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలను సమాయత్తం చేస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 16న ఎన్నికల తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని సిఈసి ఆయా రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే మరోవైపు ఎన్నికల తేదీలపై రాజకీయ పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ నెలలోనే నగారా మోగనుంది. ఈ మేరకు లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు సిఈసి ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలను సమాయత్తం చేస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 16న ఎన్నికల తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని సిఈసి ఆయా రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోవైపు ఎన్నికల తేదీలపై రాజకీయ పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, మరి ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? రైట్, ఇట్లా ప్రస్తుతం చూస్తున్నట్లయితే మీరే చెప్పినట్లే 100% ఏపీలో ఎన్నికల నగారా మోగుతుందనే చెప్పవచ్చు. అయితే ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి అనే ఊహాగానాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే అధికారులు అలాంటి ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా విశాఖలో పర్యటించి అన్ని పార్టీలతో కూడా సమాయత్తం అయ్యి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా ఉండాలి అని చెప్పారు. మరోవైపు చూసుకుంటే మొదటి విడతగా ఓటర్ల జాబితాను కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో విశాఖలో ఉమ్మడి విశాఖకు సంబంధించే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ముసాయిదా ఓటర్లు పూర్తి స్థాయిలో ఆ ఓటర్ల యాడింగ్ కి సంబంధించి కానీ డిజిటేషన్ కి సంబంధించి కానీ పూర్తిగా మార్పులు చేర్పులు చేసి లిస్టును కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ కూడా ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా ఈసీ ముందుకు వెళ్తున్నట్టు అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఎన్నికలు ఏ క్షణాన్ని సమీక్షించినా కూడా పోటీ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పి విశాఖలో కదా ఆంధ్ర రాష్ట్రం రాజకీయ పార్టీలన్నీ కూడా వడివడిగా ముందుకు వెళ్తా ఉన్నాయి. అందులో భాగంగానే మొదటి విడతగా తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా నాలుగు విడతలుగా అభ్యర్థులు ప్రకటిస్తా వస్తా ఉంది. మరోవైపు జంపింగ్స్ కూడా జరుగుతా ఉన్నాయి. ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలోకి, ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలోకి వెళ్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ కూడా ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏప్రిల్ 25 మధ్యలో ఎన్నికలు ఉండనున్నట్లు పూర్తిగా మనకు వచ్చే తాజా సమాచారం. అయితే ఏదేమైనప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్నికల అధికారులు కూడా ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మరోవైపు లోక్సభతో పాటు ఆంధ్రాలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకే సమయంలో ఒకే సందర్భంలో నిర్వహించేందుకు పూర్తి స్థాయి అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకం చేసి సమావేశాలు కూడా నిర్వహించినట్టు మనకైతే తెలుస్తుంది. మరోవైపు జిల్లా కలెక్టర్లకు కూడా ఈ ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు వచ్చే సమాచారం అఖిల. అయితే ఏదేమైనప్పటికీ కూడా మార్చ్ చివరి వారంలో లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు ఉంటున్నాయి అని చెప్పి ఇక్కడ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వాలు కూడా అభ్యర్థులు ప్రకటించడంలో పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మరొక 2 నెలల కాలంలో అంటే ఏప్రిల్ చివరి వారంలో లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు ఉన్నట్టు మనకు వచ్చిన తాజా సమాచారాలు తెలుస్తుంది అట్లా. ఓకే చందు, అయితే మరి సిఈసి ప్రకటించిన ఈ నిర్ణయంతో మరి ఏపీలో ఏ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు?
పూర్తి స్థాయిలో అధికార పార్టీ అయినటువంటి వైసీపీకి చూసుకుంటే ఇప్పటికే 4 జాబితాలుగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎన్నికల ఇన్ఛార్జీలు అంటే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులపై పార్టీలు ప్రకటించడంలో కూడా కసరత్తు చేసిన అందులో భాగంగా మొదటి పేజ్ కూడా అభ్యర్థులు రిలీజ్ చేయడం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో ముందుకు వచ్చేందుకు ఏపీ ఐఎన్సీ పగ్గాలు కూడా ఆ షర్మిలకు ఇవ్వడం, షర్మిల కూడా పాదయాత్ర చేసే విధంగా ముందుకు కూడా వెళ్తున్న. మరోవైపు అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా సుడిగాలి పర్యటన నేపథ్యంలో ఈ రోజు విజయనగరంలో ఆవిడ పర్యటిస్తా ఉంది. విజయనగరం, శ్రీకాకుళంలో ఈ రోజు పర్యటన ఉంది. రేపు విశాఖలో పర్యటిస్తా ఉంది. ప్రతి పార్టీ కూడా తనదైన శైలిలో ఎన్నికల్లో గెలుపు కుర్రాలను బతికించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ 5వ ఓటర్లకు సంబంధించి ఓటర్లు డిలీట్ చేసి కొత్త ఓటర్లు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కూడా ఈ రోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది కొత్త ఓటర్లు వచ్చారు, అన్ని ఓటర్లు డిలీట్ అయ్యే పూర్తి సమాచారం కూడా ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీలన్నీ కూడా సంసిద్ధంగా ఉండకపోతే మనకు వచ్చిన పూర్తి సమాచారం గెలుపు కుర్రాలను ఈసారి బదిలోకి దించాలని చెప్పి పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు కూడా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పూర్తిగా సర్వేల మీద డిపెండ్ అయ్యి అభ్యర్థుల ఎంపిక అనేది చేస్తా ఉంది అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ. మరోవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఉమ్మడి అభ్యర్థుల ఎంపికలో పూర్తి జాగ్రత్త వహించి ఈసారి ఏ విధంగానైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆ 2 పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎట్లా ఓకే, రైట్ చందు, థ్యాంక్ యూ.